ఒకవేళ మీకు ప్రిన్సెస్ కట్ లాగా కావాలి అంటే ఈ కింది టక్స్ మరియు చంక దగ్గర టక్స్ను కాస్త కలుపుకుంటే మీకు ప్రిన్సెస్ కట్ లాగా కూడా అవుతుందండి. ఎటువంటి కట్టింగ్స్ లేకుండా పోగులు వెళ్ళిపోకుండా కూడా ఉంటుంది, చక్కగా ఉంటుంది. ఒకవేళ మీకు యూజ్ అవుంది అనుకుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ. నా పేరు రజని. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్తున్నాను. 54 సెంటీమీటర్ల క్లాత్లో బ్లౌజ్ స్టిచ్చింగ్ అని చెప్పాను కదా, మనకి ఫ్రంట్కి ఎంత అయితే తక్కువ పడిందో అది నేను బ్యాక్ పార్ట్ నెక్ దగ్గర వచ్చిన పీసు ఇలా జాయిన్ చేస్తున్నాను చూడండి. ఇలా జాయిన్ చేసి ముందుగా పై వైపున కుట్టేసి ఆ తర్వాత కింది వైపున కూడా కుట్టు వేసుకొని ఉల్టా తిప్పి అప్పుడు ఇదంతా ఎక్స్ట్రా పీస్ కట్ చేసేసుకొని మళ్ళీ ఇంకొక పీస్ ఏదైతే ఉందో దానికి కూడా జాయిన్ చేసేసాను. ఇలా చూడండి, మనకు ఆల్మోస్ట్ ఇది పెద్ద పట్టీ లాగా కనిపిస్తుంది అంతే. అటువైపు అయితే కుట్లకి వెళ్ళిపోతుంది కదా. ఇంకా టక్స్, మెయిన్ టక్స్ అయితే ఇలా వేసుకోవాలి. మనం పెద్ద పట్టీ వేయట్లేదు కాబట్టి ఇలా స్ట్రేట్గా 2-2.5 ఇంచుల వరకు తీసుకొని ఆ తర్వాత పైకి నార్మల్గా ఎలా అయితే టక్స్ వేసుకుంటామో అట్లా వేసుకున్నాము. మిగతా 3 టక్స్లు నార్మల్గానే వేసుకోవాలండి. మనకి ఫినిషింగ్ మాత్రం క్రాస్ కట్ బ్లౌజు వేసుకున్నంత చక్కగానే వస్తుంది. మీరు ఎటువంటి కన్ఫ్యూజన్ అవసరం లేదు మీకు. నేను ఆల్రెడీ కుట్టుకున్నాను, వేసుకుంటున్నాను కూడాను. చాలా చక్కగా కుదురుతుంది, చాలా తొందరగా పని అయితే పూర్తవుతుందండి. మనకు అర్జెంట్ ఉన్నప్పుడు ఇలా కుట్టుకోవచ్చు. ఇంకా ఎంబ్రాయిడరీ బ్లౌజులు అప్పుడప్పుడు వస్తుంటాయి కదా, డిజైన్ కట్ చేయడానికి అస్సలు మనసొప్పదు. అట్లాంటప్పుడు ఇలాగా మొత్తం పెట్టేసి టక్స్ కావాల్సినంత కుట్టు కోసం మార్జిన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఎక్కడ కట్ అనేది ఉండదు, ఎంబ్రాయిడరీ అస్సలు పాడవదు, మనకు మంచి ఫినిషింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూసుకోండి మీరే. ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.